వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తం మీద ఏదైనా ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అడిగితే ఫస్ట్ అసలు చెత్త సెగ్రిగేట్ చేయాలి. చెత్త ఇంట్లో సెగ్రిగేట్ చేయటము ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేయాలంటే మన ఆరోగ్యం బాగుంటుంది. చెత్త వేసేటప్పుడే సెపరేట్గా వేయటం అనేది అలవాటు చేసుకోవాలి. ప్లస్ మనకి వర్కర్స్ కలెక్షన్ చేయడానికి వచ్చేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు చెత్త పెట్టి వాళ్ళు సెపరేట్ చేయకూడదు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మన ప్రకృతి కూడా బాగుంటుంది ఆరోగ్యంగా. ప్లస్ రూల్ కూడా ఉంది, మనకి ఇష్టం వచ్చింది ఇష్టం లేదు అనేది కాకుండా ఇది ఒక రూలు, ఆ రూల్ ఫాలో అవ్వాలి. ఎలా సెగ్రిగేట్ చేయాలి? 3 విధాలుగా చేయాలి. ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త బ్యాగ్లో వేయచ్చు, ఎందుకంటే పొడి చెత్త వాసన రాదు కాబట్టి వారం రోజులున్నా ఏమవ్వదు. తర్వాత ఇది హానికరమైన చెత్త. ఒకసారి తడి చెత్తలో ఏమేమి వస్తుందో చూద్దాము. ప్రకృతి నుంచి వచ్చింది మొత్తం అన్నాం కదా, చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే ఉల్లిపాయ పొట్టు, ఎల్లుల్లిపాయ పొట్టు, వేరుశనగకాయ తొక్కలు అవన్నీ పొడిగా ఉన్నాయి కాబట్టి అది పొడి చెత్త అనుకుంటారు. నో, ప్రకృతి నుంచి వచ్చింది సహజమైన ఏ అయినా తడి చెత్తలోకి వస్తే దేవుడు పూలతో సహా ఉంటుంది. హానికరం ఏంటి? శానిటరీ ప్యాడ్లు, డైపర్లు, సిరెంజు, బ్లేడు, బ్యాండేడ్స్, ఏదైతే మనకు హానికరమో అది ఎర్రబిన్లోకి వెళ్తుంది. ఇది పొడి చెత్తలో ఏమేమి వస్తుంది? ప్లాస్టిక్, పేపరు, వాటర్ బాటిల్స్, ఏమైనా పాతవి ఉన్న గ్లాస్ బాటిల్స్, మెటలు, మన పాడైపోయిన దువ్విన బ్రష్, బట్టలు, అవన్నీ కూడా పొడి చెత్తలో వస్తాయి. సో దీంట్లో కలర్ కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు దీన్ని పచ్చదనంగానే పెట్టారు, ఎందుకు ఇది ఎర్రగానే పెట్టారు అంటే అందరికీ అర్థం అవ్వటానికి. ఇక్కడ మనం రాసాం ఇది హానికరమైన చెత్త అని, కానీ చదవటానికి అందరికీ రాదు కదా. కానీ కలర్స్ చూస్తే అందరికీ అర్థమైపోతుంది, ట్రాఫిక్ సిగ్నల్ లాగా. సో ట్రాఫిక్ సిగ్నల్ మనం ఎవరు నేర్చుకోగల, గ్రీన్ చూడగానే వెళ్ళాలి అనేది ప్రపంచం మొత్తం తెలుసు. అలాగే గ్రీన్ చూడగానే వెట్ వేస్ట్ అనేది మన చెత్త కలెక్ట్ చేయడానికి వచ్చే వాళ్ళకు కూడా, వాళ్ళకి చదవటం రాకపోయినా అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా కలర్ కోడింగ్ ఫాలో అయితే చాలా సులువుగా ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, చాలా సింపుల్. ఇలా అందరూ చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. నేను చేస్తున్నాను, మీరు చేస్తారా?